हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇస్కాన్ మంగళూరు వారి తరపున మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. సో గీతను అర్థం చేసుకోవడము అనేటువంటి దీనిలో లెవెల్ 2లో ఈరోజు మనము 10వ అధ్యాయమైనటువంటి భగవద్ విభూతి యోగము అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నాము. ది అప్లాన్సెస్ ఆఫ్ ది అబ్సల్యూట్ అనేటువంటి ఈ చాప్టర్ ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. మొదటిగా ప్రార్థన. సో దీనిలో మనము ఈ అధ్యాయము అంటే ఈ భగవద్గీతలోని ఈ అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమం లెవెల్ 1 కానీ లెవెల్ 2 ఇవన్నీ కూడా మన ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా ఈ భగవద్గీతను మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో మొదటిగా ప్రార్థన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ గురు ప్రణామము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రూప ప్రణామము. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీల ప్రభుపాద ప్రణతి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. మంగళాచరణము. వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. శ్రీకృష్ణ ప్రణామము. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. శ్రీ రాధా ప్రణామం. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. శ్రీ వైష్ణవ ప్రణామం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పంచతత్వ మంత్రము. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. మహామంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. చెప్తారా? నేను చెప్పను. ఓకే, చెప్తాను ప్రభుజీ. హరే జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ,
జయ గోపీజన వల్లభా గిరివరధారి జయ యశోదనందన వ్రజ జనరంజన జయ యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయ రాధా మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. సో ఈరోజు మనం చూసేటువంటి 10వ అధ్యాయముని మొత్తం 4 భాగాలుగా విభజించబడుతుంది. ఈ మొదటి భాగంలో 1 నుండి 7 వరకు ఉండేటువంటి శ్లోకాలు ఆ కృష్ణ భగవానుల వారి యొక్క స్థానం, ఈ సర్వానికి కూడా ఆయనే మూలము అనేటువంటి అంశాలను మనము 1 నుండి 7 వరకు ఉండేటువంటి శ్లోకాలలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 8 నుండి 11 వరకు ఉండేటువంటి శ్లోకాలలో భగవద్గీత యొక్క తత్వమంతా కూడా ఆ 4 శ్లోకాలలో బోధించబడుతుంది. అందుకే వాటిని చతుశ్లోకే భగవద్గీత అని పిలుస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత 12 నుండి 18 వరకు ఉండేటువంటి ఆ శ్లోకాలలో ఆ కృష్ణ భగవానుల వారిని ఆయన దేవాది దేవుడుగా అర్థం చేసుకున్నటువంటి అంశాలు, ఆ తర్వాత ఆ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని వేడుకోవడం జరుగుతుంది ఆయన యొక్క విభూతులను ప్రదర్శించమని. సో కాబట్టి ఆ తర్వాత ఇక 19 నుండి 42 శ్లోకాల వరకు ఆ కృష్ణ భగవానుల వారు ఈ విశ్వంలో ఏ ఏ రూపాలలో ఆయన యొక్క విభూతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఆయన ద్వారా ఆయనే వివరిస్తూ ఉంటుంటాడు. సో ఈరోజు ఈ పార్ట్ 1లో మనము 3 విభాగాలకు సంబంధించినటువంటి, అంటే ఈ సృష్టి మొత్తానికి మూలము ఆ కృష్ణ భగవానులు అనేటువంటి శ్లోకాలు, ఆ భగవద్గీత యొక్క సారాన్ని వివరించేటువంటి 4 శ్లోకాలు, ఆ తర్వాత అర్జునుడు కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, ఆ తర్వాత అతడు కృష్ణ భగవానుల వారిని ఏమని వేడుకున్నాడు అనేటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ పార్ట్లో ఆ కృష్ణ భగవానుల వారి యొక్క విభూతులు చూద్దాం. డి అనేది నెక్స్ట్ వీక్ లో చూద్దాము. ఈ వీక్ లో మనము ఆ 3 భాగాలకు సంబంధించినటువంటి అంశాలని పరిశీలిద్దాం. సో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ 9వ అధ్యాయం అయిన ఆ 9వ అధ్యాయం యొక్క చివరిలో ఆ కృష్ణ భగవానుల వారి యొక్క తత్వాన్ని ఆయన వివరిస్తూ మనకి చెప్పడం జరిగింది. ఆయన యొక్క విభూతులను ఆయన తెలియచేస్తూ వచ్చారు. సో ఇక ఆ 9వ అధ్యాయం ద్వారా ఆ భక్తులు ఏ విధంగా ఆ భగవంతుని పైన ధ్యాస ఉంచాలి అనేటువంటి అంశాలను, అలాగే ఇక ఈ 10వ అధ్యాయంలో ముఖ్యంగా ఆ కృష్ణ భగవానుల వారి యొక్క ఆ విభూతులు, ఆ విభూతులను మనం ఎంత ఎక్కువగా, అంటే మనిషి భగవంతుని గురించి ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అంత ఎక్కువగా భక్తిలో స్థిరుడవుతాడు అనేటువంటి అంశాల ద్వారా సో తెలుసుకోబోతున్నాము. అందుకే సో ఇంతకుముందు చెప్పినట్లుగా 1 నుండి 7 వరకు ఆ కృష్ణ భగవానుల వారి యొక్క మొత్తానికి అని, ఆ తర్వాత చతుశ్లోకి ఇంత ముందు ఆల్రెడీ వీటిలో మన ముందు భాగంలో చెప్పినటువంటి అంశాలే. సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము ఆ కృష్ణ భగవానుల వారి చేత చెప్పబడుతుంది. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్
తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. సో ఆ శ్రీకృష్ణ భగవానుల వారు ఇలా అంటూ ఉన్నాడు, మహాబాహువులు గల ఓ అర్జున, నా మాటలు మళ్ళీ విను. నీవు నాకు ప్రియమైన మిత్రుడువు అగుట చేత ఇంతకు వరకు వివరించిన దానికంటే ఉత్తమ జ్ఞానము నీ హితము కొరకు తెలుపుతాను అంటూ ఆ కృష్ణ భగవానుల వారు ఆయన ఆ అర్జునుడిని, ఎందుకంటే అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారికి శరణాగతి పొంది, నేను నీ శిష్యుడను, నాకు ఏది శ్రేయస్కరమో దానిని వివరించుము అన్న దగ్గర నుంచి ఆ కృష్ణ భగవానుల వారు అర్జునుడికి ఆ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో తెలియచేస్తూ ఉన్నారు. నిన్న ఇంతకు ముందు చూసినటువంటి ఆ 9వ అధ్యాయంలో వివరించిన దాన్ని మరలా ఆయన చెప్తున్నాడు, మళ్ళీ విను. నీవు నాకు ప్రియమిత్రుడు అగుట చేత ఇంతవరకు వివరించిన దానికంటే కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీ హితము కొరకు తెలుపుతూ ఉన్నాను అని తన భక్తుడు మరియు శిష్యుడు అయినటువంటి అర్జునుడుకు ఏమి అవసరమో ఆ విషయాలని శ్రీకృష్ణ భగవానుల వారు ఒక గురువుగా తను ఆ బోధించదలుచుకున్నటువంటి విషయాలని ఆయనకి ఒక క్రమ పద్ధతిలో వివరిస్తూ ఉన్నాడు. సో అందుకే అంటున్నాడు, జాగ్రత్తగా విను, నీ హితము కొరకు, అంటే నీకు మంచి జరిగేటువంటి వాటి గురించే నీకు నేను తెలియచేస్తూ ఉన్నాను అని చెప్తున్నాను. సో ఇంతకుముందు కూడా మనము 2వ అధ్యాయంలో చర్చించుకున్నట్లుగా ఆ పరాశర ముని భగవానుడు అనేటువంటి పదానికి ఆయన 6 విభూతులను సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు భగవానుడు అని, అంటే సంపూర్ణమైనటువంటి బలమును, సంపూర్ణమైనటువంటి యశస్సు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సౌందర్యము, అంటే సంపూర్ణమైనటువంటి సౌందర్యము, సంపూర్ణమైనటువంటి వైరాగ్యమును కలిగిన వాడే భగవంతుడు లేదా దేవదేవుడు. సో అందుకే ఆ పరాశర ముని వంటి మహర్షులు ఎంతో మంది కూడా శ్రీకృష్ణ భగవానుల వారిని భగవంతుడు లేదా దేవదేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ గా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ దేవాది దేవుడే సాక్షాత్తు తన యొక్క విభూతులను, కర్మలను గురించి, అతి రహస్యమైనటువంటి జ్ఞానమును గురించి అర్జునుడికి ఉపదేశిస్తూ ఉన్నాడు. సో నిన్న అంతకుముందు అధ్యాయంలో ఈ రహస్యమైనటువంటి, అంటే విద్యలలోకెల్లా రాజు వంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను అర్జున అంటూ గత అధ్యాయంలో ఆయన తెలియచేశారు. మరి ఇప్పుడు ఆయన మరలా అంటున్నాడు, ఇంతకు ముందు వివరించిన దానికంటే కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను తెలియచేస్తున్నాను అర్జున, విను అంటూ చెప్తున్నారు. సో మనము ఇంతకు ముందు 7వ అధ్యాయం మొదట్లో భగవంతుడు తన యొక్క వివిధ శక్తులను, అవి పనిచేసేటువంటి విధానం గురించి వివరించారు. ఇక ఇప్పుడు ఈ అధ్యాయంలో తన యొక్క విశేషమైనటువంటి విభూతులను అర్జునుడికి వివరించడానికి సిద్ధమయ్యారు. అంటే ఇక్కడ అర్జునుడిని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి భక్తిని అతనిలో స్థాపించడానికి, ఆ భగవంతుని యొక్క విభూతులను వివరించడానికి, అంతకుముందు కూడా గడిచినటువంటి 9వ అధ్యాయంలో కూడా భగవంతుని యొక్క రహస్యమైనటువంటి, అతి రహస్యమైనటువంటి జ్ఞానాలని ఆయన వివరించడం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ అధ్యాయంలో కూడా తన సృష్టులు, వివిధ విభూతులను అర్జునుడికి తిరిగి మరలా బోధిస్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఇంతకుముందు కూడా అనుకున్నాం, మనిషి భగవంతుని గురించి ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అంత ఎక్కువగా భక్తిలో స్థితుడవుతూ ఉంటారు. అందుకే మనము ఆ భగవంతుని యొక్క లీలలను నిరంతరము వింటూ ఆ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడానికి ఎక్కువగా మనము ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఉంటుంటారు. ఎంత ఎక్కువగా భగవంతుని గురించి వింటే అంత ఎక్కువగా భక్తి మార్గంలో మనము ప్రయాణించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. సో అలా ఆ అంటే భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుని గురించి వినడం ద్వారా అతని భక్తి వృద్ధి చెందుతుంది. అలాగే కృష్ణ భక్తి
భావనలో ఉండాలని, ఆ నిజంగా ఆతృత పడేటువంటి ఆ భక్తుల యొక్క ఆ సంభాషణలో, వారిలో జరిగేటువంటి ఆ సంభాషణలను ఉండడం వల్ల ఎంతో ఆధ్యాత్మికంగా వృద్ధి చెందవచ్చు అని తెలియచేస్తూ ఉన్నారు. సో అందుకే ఆయన ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, అంటే ఇంతకుముందు వివరించినటువంటి అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానం కంటే కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీ హితము కొరకు తెలియచేస్తూ ఉన్నాను అర్జున, విను అని చెప్తూ ఉన్నారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 7, 9 అధ్యాయాలలో ఆ భగవంతుని యొక్క సంబంధించినటువంటి, అదే చెప్తున్నాం, ఎంత ఎక్కువగా వింటే ఆ భగవంతుని యొక్క లీలలను మనము అంత ఎక్కువగా వృద్ధి చెందవచ్చు అని తెలియచేస్తుంది. ఇంకా ఆయన అంటున్నాడు, నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతలకు గాని మహర్షులకు గాని నా పుట్టుక వైభవము తెలియదు. ఎందుకనగా దేవతలకు మహర్షులకు నేనే మూలము అని చెప్తూ ఉన్నాను. సో ఆయన యొక్క విభూతుల గురించి చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు, దేవతలకు గాని మహర్షులకు గాని నా పుట్టుక వైభవము తెలియదు, ఎందుకంటే వారందరికీ కూడా నేనే మూలము అని తెలియచేస్తూ ఉన్నాను. సో అంతకుముందు బ్రహ్మ సంహితలో కూడా చెప్పబడినట్టుంది, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని, అతని కంటే గొప్పవాడు ఎవ్వడు లేడు అని, అతడే సర్వకారణ కారకుడు అని, ఈశ్వర పరమ పురుష సచ్చిదానంద విగ్రహ అనుకుంటూ ఆ బ్రహ్మే ఆ కృష్ణ భగవానుల వారు బ్రహ్మ సంహితలో చెప్తూ ఉంటుంటారు. ఆ కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని, ఆయనకు మించిన వాడు లేడు అని, అతడే సర్వకారణ కారకుడు అని, అతడే సమస్త దేవతలకు మహర్షులకు కారణమని అక్కడ చెప్తుంది. అయితే ఇక్కడ భగవంతుడు కూడా చెప్తూ ఉన్నాడు, నేనే ఆ దేవతలకు మహర్షులకు మూలము అని చెప్తూ ఉన్నాను. ఇంకా ఆయన అంటున్నాడు, యో మామజమం నాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్త్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఆయన ఇంకా చెప్తూ ఉన్నాడు, నన్ను జన్మరహితుడను అనాదిని అని సర్వలోక మహేశ్వరుడును అని తెలుసుకున్నవారు మోహమునకు గురికారు, మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు అంటూ తెలియచేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఆ భగవంతుణ్ణి జన్మరహితుడుగాను, అంటే భగవంతుడు ఇక్కడ అజుడు అంటే పుట్టుక లేనివాడనేటువంటి పదం చేత ఆయన వర్ణించబడ్డాడు. అంటే పుట్టుక లేనటువంటి అంటే ఎప్పటికీ ఆయన్ని ఉన్నటువంటి వాడు, ఈ మొత్తం కూడా ఆయన ద్వారే వచ్చినటువంటి బహిర్గతమైతూ ఉన్నటువంటిది అని. ఇక అనాదిగా ఉన్నటువంటి వాడు, సర్వలోకాలకు ఆయనే మహేశ్వరుడు అని ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో వారు మోహానికి గురికారు, అలాగే ఆ సమస్త పాపముల నుండి వారు విముక్తి చేయబడతారు అని తెలుపుతున్నారు. సో ఇక్కడ భగవంతుడు అజుడు అంటే పుట్టుకలేని వాడు. ఇక మరి మనము ఇంతకు ముందు కూడా అజుడు అనేటువంటి మరొక పదం విన్నాం. హరే కృష్ణ, ఎవరికైనా గుర్తుందండి? హ్యాండ్ రైజ్ చేయవచ్చు. శాశ్వతమైనటువంటి వాడు. సో 2వ అధ్యాయంలో ఆ ఆత్మ అది కూడా శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ కూడా ఉండేటువంటిది. అంటే ఇక్కడ కాకపోతే ఆ 2వ అధ్యాయంలో అజుడు అనేటువంటి వర్ణించబడినటువంటి జీవునికి కంటే ఈ భగవంతుడు భిన్నమైనటువంటి వాడు.
సో సాధారణమైనటువంటి ఆ జీవునికి మన భగవంతుడు భిన్నమైనటువంటి వాడు అనేటువంటి అంశాలను కూడా ఇంతకు ముందు అధ్యాయాల్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో భౌతిక ఆసక్తి కారణంగా జన్మ మృత్యువులు పొందేటువంటి జీవులకు భగవంతుడు భిన్నడు. ఎందుకంటే మనలో కలిగినట్టు ఎప్పుడైతే ఆ జీవుడు ప్రకృతి సాంగత్యంలోనికి వస్తూ ఉన్నాడో, ప్రకృతి త్రిగుణాల ద్వారా అతడు ఆ భౌతిక ఆసక్తిలోకి మమగ్నమై ఆ మనలో ఉండేటువంటి ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి, ఆ ఇంద్రియ తృప్తి కోసం భౌతిక సుఖాలను అనుభవించాలి అనేటువంటి భావనలోకి వస్తున్నటువంటి ఆ జీవులకు, అక్కడ కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఆ జీవులకు భగవంతుడు భిన్నమైనటువంటి వాడు. అంటే మనం జీవులు దేహాలను మారుస్తూ ఉన్నాము, కానీ ఆ దేవదేవుని యొక్క దేహము మార్పురహితమైనటువంటిది. ఆయన ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు కూడా అదే పుట్టుకలేని వాడుగా అవతారాలు తీసుకుంటాడు. ఆయన జన్మించడం కాదు, మనం భగవంతుని యొక్క వివిధ రూపాల్లో అవతారాలు అని చెప్తుంటాం, జన్మ కాదు. కృష్ణుడుగా అవతారం తీసుకున్నాడు, కృష్ణుడుగా జన్మించడం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి భక్తులంగా. సో కాబట్టి ఆయన అదే దేహంతో అవతారాలను తీసుకుంటూ ఉన్నాడు. అంటే ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు కూడా ఆయన పుట్టుకలేని వాడిగానే అవతారాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే తన యొక్క అంతరంగిక శక్తి ద్వారా భగవంతుడు అల్పమైనటువంటి భౌతిక శక్తికి లోబడకుండా సర్వదా ఉన్నత శక్తిలోనే ఉంటాడు అని మనము ఇంతకు ముందు అధ్యాయంలో, ఆయన 4వ అధ్యాయంలో కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు వారు ఈ విశ్వంలో ఉండేటువంటి అన్ని లోకాలకు ఆయనే పరమ యజమాని, అన్ని దేవతలకు కూడా ఆయనే ప్రభువు అని చదవడం జరిగింది. ఇంతకుముందు మనం విన్నాం, వేత్తి లోక మహేశ్వరము అనేటువంటి పదంలో అతడు సృష్టికి పూర్వము ఉన్నాడు, అలాగే సృష్టికి భిన్నంగా ఉంటాడు. ఆయన ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి దేవతలందరూ కూడా సృష్టించబడిన వారే. సో కానీ ఆ కృష్ణుడికి సంబంధించినంత వరకు ఆయన సృష్టించబడనటువంటి వాడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు, జన్మరహితుడుగా ఉండేటువంటి, అనాదిగా ఉండేటువంటి వాడు ఆయన. అంటే ఆ బ్రహ్మ శివ అంటే దేవతల కంటే కూడా భిన్నమైనటువంటి వాడు ఆ కృష్ణ భగవానుల వారు, ఆ దేవాది దేవుడు, ఆ భగవంతుడు. సో శివ బ్రహ్మ దేవతలకు కూడా సృష్టికర్తనైనటువంటి కారణంగా అతడు సకల లోకాలకు పరమ పురుషుడుగా ఆ భగవంతుడు, ఆ కృష్ణ భగవానుల వారు కీర్తించబడ్డారు. ఇంకా చెప్తున్నారు, బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమ శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథద్విదాః. ఆయన ఇంకా చెప్తూ ఉన్నారు, బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, దయ, నిజాయితీ, మనసు, ఇంద్రియ నిగ్రహము, సుఖదుఖాలు, జనన మరణాలు, భయము, ధైర్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు ఆ మనుషులలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా, ఆ వైవిధ్యమైనటువంటి గుణాలన్నీ కూడా ఆ భగవంతుడి నుండి, ఆ కృష్ణ భగవానుల వారి ద్వారానే ఈ జీవుల యొక్క ఈ వివిధ రకాలైనటువంటి గుణాలన్నీ కూడా నా నుండే సృష్టించబడ్డాయి, నా నుండే జనించాయి అని ఆ కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. సో
ఇక్కడ అంటే జీవులకు సంబంధించినటువంటి వివిధ గుణాలు, అవి మంచివే గాని చెడివే గాని, ఆ జీవులలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా ఆ కృష్ణ భగవానుల వారి ద్వారానే సృష్టించబడ్డాయి అని ఈ శ్లోకాలలో మనకి వర్ణించబడుతూ ఉన్నాయి. అలాగే విషయాలను సరైనటువంటి ధోరణిలో విశ్లేషించేటువంటి శక్తి ఏదైతే ఉందో దానినే బుద్ధి అని అంటూ ఉంటాం మనం. బుద్ధి అని తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఆ విషయాలని సరైనటువంటి ధోరణిలో ఇంటెలిజెన్స్, బుద్ధి అనేటువంటిది. సో ఆ విషయాలని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో విశ్లేషించగలిగేటువంటి శక్తి, ఆ పవర్ ఏదైతే ఉందో దానిని మనము బుద్ధి అని పిలుస్తూ ఉంటుంటాం. అలాగే నాలెడ్జ్, జ్ఞానము అనేటువంటిది. ఇది ఏంటి మరి? ఈ భౌతిక దేహానికి మరియు ఆత్మకి, అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచానికి ఆధ్యాత్మిక విషయాలకు మధ్య భేదాన్ని తెలుసుకోగలగడము, అంటే ఏది ఆత్మ ఏది భౌతిక పదార్థము అనేటువంటి అవజ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానమును సూచిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక ఆ డెల్యూషన్ నుండి ఫ్రీ కావడం, అంటే ఇతర విషయాలు ఇక్కడ. సో అంటే ఆ మోహం లేకుండా మోహరహితంగా ఉండడం, దేనిపైన కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఉండేటువంటి విధానం, దేన్ని కూడా బ్లైండ్ గా మనము యాక్సెప్ట్ చేయకుండా మోహానికి గురి కాకుండా ఉండడము. అలాగే సహనము, క్షమ అని చెబుతుంది. అలాగే సత్యం, ఎప్పుడు కూడా నిరంతరము మనము ఆ సత్యమైనటువంటి వాక్కులనే పలుకుతూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అవి కూడా మనలో ఉండేటువంటి ధమం. అలాగే మన మనసుని ఆధీనంలో ఉంచుకోగలగడము. అలాగే సుఖ దుఃఖాదులు వంటి ఇవన్నీ కూడా ఆ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ అన్ని కూడా ఆ భగవంతుని ద్వారానే సృష్టించబడ్డాయి. ఆ భగవంతుడే ఆ జీవులలో ఈ వివిధ రకాలైనటువంటి ఆ గుణాలను ఆయనే ఇస్తూ ఉన్నారు అని తెలియచేస్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తత మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజాః. ఆయన అంటూ ఉన్నారు ఇక్కడ, సప్త ఋషులు, వారికి పూర్వము సనక సనందనాదులైన 4 మహర్షులు, 14 మంది మనువులు నా మనసు నుండియే ఉద్భవించారు. వివిధ లోకములందలి సమస్త ప్రజలు వారి నుండే జన్మించారు అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే సప్త ఋషులు, వారికి పూర్వం ముందున్నటువంటి 4 మహర్షులైనటువంటి సనక సనందనాదులైనటువంటి వారు, అలాగే 14 మంది మనువులు ఆ భగవంతుని యొక్క మానసము నుండి ఉద్భవించారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి భగవంతుడు ఆ విశ్వ జనుల యొక్క, అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి జనుల యొక్క వంశ క్రమసారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని యొక్క శక్తి నుండి జన్మించినటువంటి మూలజీవుడైనటువంటి ఆ బ్రహ్మ వీరందరికీ సృష్టించినటువంటి వాడు. మరి ఆ బ్రహ్మని కూడా సృష్టించినటువంటి వాడు ఆ దేవదేవుడు కనుక వీరందరూ కూడా ఆయన యొక్క మనసు నుంచి ఉద్భవించారు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సృష్టి అంటే ఇక్కడ
ఆ దేవదేవుని నుండి శక్తి నుంచి ఉద్భవించినటువంటి ఆ మూల జీవుడైనటువంటి బ్రహ్మ, అతడే హిరణ్య గర్భుడుగా తెలియబడేటువంటి ఆ బ్రహ్మ నుండి 7 మహర్షులు, అలాగే ఆ వారికంటే ముందు 4 ఆ సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనేటువంటి 4 మహర్షులు, అలాగే 14 మంది మనువులు ఆయన నుండే ఉద్భవించారు అని తెలియచేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆ 4 కుమారుల్లో సనక, సనందన, అలాగే సనత్ కుమారులు అనేటువంటి సనాతన, సనత్ కుమారులు అనేటువంటి, ఇక 7 మహర్షుల్లో కశ్యప మహర్షి, అత్రి, తర్వాత వశిష్ఠ, తర్వాత విశ్వామిత్రుడు, గౌతమ, అలాగే జమదగ్ని, అలాగే భరద్వాజ, ఈ వీరు 7 మహర్షులు అని చెప్తారు. ఇక ఈ 14 మంది మనువులు. సో వీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క మానసము నుండే ఉద్భవించారు అని చెప్తున్నారు. ఈ 25 మంది ప్రజాపతులుగా పిలువబడేటువంటి ఈ 25 మంది కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి విశ్వంలో ఈ అసంఖ్యాకమైనటువంటి జనులందరూ కూడా వారి ద్వారా వచ్చినటువంటి వారి. సో మనం మానవ జాతి పితగా చెప్పబడేటువంటి మనవులు. సో ఆ విధంగా ఈ సృష్టి ప్రారంభానికి, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవుడు ఉండడానికి కారణమైనటువంటి ఆ బ్రహ్మని, ఆయన ద్వారా వచ్చినటువంటి వాడు ఆయన. సో ఈయన పితామహుడుగా చెప్పబడేటువంటి వాడు బ్రహ్మ. మరి ఆ పితామహుడికే పిత ఎవరు అంటే కృష్ణ భగవానుల వారు. సో ఆయనని ప్రపితామహ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ది ఫాదర్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్, ప్రపితామహుడుగా తెలియబడేటువంటి వాడు ఆ కృష్ణ భగవానులు. సో ఇంకా చెప్తున్నా, ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, ఆ భగవంతుని యొక్క మహిమలను, అంటే ఆయన చెప్తున్నారు, నా మహిమలను, దివ్య శక్తులను యథార్థంగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహంకి తావులేదు అంటూ ఆ కృష్ణ భగవానులు వారు చెప్తున్నారు. అంటే ఆ భగవంతుని యొక్క విభూతులను ఎవరైతే యథార్థంగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారో వారికి నిశ్చలమైనటువంటి ఆ బుద్ధి యోగం అంటే భక్తి యోగం కలుగుతుంది. తద్వారా వారు భక్తిని ఆచరించడం ద్వారా ఆ భగవంతునిలో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు అంటూ ఆ కృష్ణ భగవానులు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక పూర్ణత్వము యొక్క అత్యున్నత శిఖరమే ఆ భగవద్ విజ్ఞానము, ఆ భగవంతునికి సంబంధించినటువంటి విజ్ఞానము. సో ఆ విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఆ భగవంతుని యొక్క వివిధ విభూతులను దృఢంగా విశ్వసించేటువంటి వారు భక్తిలో నిమగ్నమై ఉంటారు. సో వారు అంటే భగవంతుడు చాలా గొప్పవాడు అని సాధారణ జనులకు తెలియదు. కానీ ఎవరైతే ఆ భక్తులు ఉంటారో వారికి ఆ భగవంతుని యొక్క లీలలు, ఆ భగవంతుని యొక్క విభూతులు అవగాహతం అవుతాయి. సో తద్వారా వారు నిశ్చలమైనటువంటి భక్తితో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటారు. తద్వారా ఆ భగవంతుణ్ణి వారు అంటే ఆ జీవుడి యొక్క గమ్యమైనటువంటి ఆ పరంధామాన్ని చేరుకోవడము, అంటే ఆ గోలోక బృందావనమును చేరుకోవడము, ఆ భగవంతుడిలో ఆ జీవులన్నీ కూడా ఆ భగవంతుని యొక్క వివిధ భిన్నాంశాలే అని చెప్తున్నారు. సో కనుక ఆ మరలా ఆయనలో లీనమైపోయేటువంటి విధంగా మరలా ఆ గోలోక బృందావనాన్ని చేరుకునే విధంగా వాళ్ళు భక్తిలో నిశ్చలమై ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు అంటూ
ఆ కృష్ణ భగవానుల వారే తెలియచేస్తూ ఉన్నారు. ఇక ఈ 8 నుండి అంటే ఇప్పటి వరకు కూడా ఆ 1 నుండి 7 శ్లోకాల వరకు ఆ భగవంతుడే ఈ మొత్తం సృష్టికి మూలము, ఆయన ద్వారానే ఇదంతా కూడా పోషించబడుతుంది అనేటువంటి అంశాన్ని స్థిరీకరించడం జరిగింది. సో మరి అదే కదా భక్తిలో కావాల్సిన ఆయన యొక్క విభూతులను మనం అవగాహన చేసుకోవడం. ఇక ఈ 8 నుండి 11 వరకు ఉన్నటువంటి 4 శ్లోకాలలో భగవద్గీత యొక్క సారాంశాన్ని బోధిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొదటి శ్లోకంలో మరి ఆ కృష్ణ భగవానుల వారి యొక్క ఐశ్వర్యాలను అంటే ఆ విభూతులను తెలుసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సో ఆయన చెప్తూ ఉన్నారు, నేనే అంటే ఆ కృష్ణ భగవానుల వారిని సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు అంటే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును, నా వల్లనే సమస్తము నడుస్తూ ఉన్నది, దీనిని సంపూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు అంటూ ఆ భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవడము ద్వారా మనకు కలిగేటువంటి విషయాలని ఆయన తెలియచేస్తున్నారు. ఏంటంటే ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారే సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు మూలము, అలాగే సమస్తము ఆ భగవంతుడి నుండే ఉద్భవిస్తుంది అని ఆ విధమైనటువంటి పరిపూర్ణంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు ఆ భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా ఆ భగవంతుణ్ణి అంటే భక్తి విశ్వాసాలతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తారు, ఆ భగవంతుణ్ణి పూజిస్తారు అని తెలియచేస్తూ ఉన్నారు ఆయన. సో మనము ఆ కృష్ణ భగవానుల వారే మొత్తానికి కూడా ఈ కృష్ణ యాజ్ ది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ అంటే సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు మూలము ఆ కృష్ణ భగవానుల వారే. ఆయన అంతకుముందు కూడా చెప్తున్నారు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం పరతర అని చెప్పేసి చెప్తూ. సో ఇక్కడ ఆ మనకి ఆయన యొక్క ఆ విభూతులను గురించి తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటి రిజల్ట్ ఆఫ్ నోయింగ్ దిస్, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మనము ఆ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా మనము ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఆధ్యాత్మిక సేవలో ఆ భగవంతునికి ఆధ్యాత్మిక సేవలు చేసేటువంటి అవకాశం మనం చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే భగవంతుడే మొత్తము అని మనం ఎరుగుతామో అప్పుడు ఆ భగవంతునికి మనము శరణాగతి చెందుతాము. ఈ విధంగా అయితే అర్జునుడు కృష్ణ భగవానుల వారికి శరణాగతి చెందాడో ఆ విధంగా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతులను అవగాహనం చేసుకోవడం ద్వారా మనము ఆ భగవంతునికి శరణుజొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఆ భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం. అంటే ఆ కృష్ణుడి యొక్క విభూతులను మనం తెలుసుకోవడం ద్వారా మనకి కలిగేటువంటిది ఏంటంటే ఆ భగవంతుని మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటాము, ఆయన యొక్క భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటాము. సో ఆయనకి పూర్తి స్థాయిలో మనము సరెండర్ అవుతూ ఉంటాము. సో అదే కృష్ణ చైతన్యం. ఆ చైతన్యంలో మనము పనిచేస్తూ ఉంటాం. కృష్ణ భక్తి భావనలో మనం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ భగవంతుని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాం. ఇంకా ఈ 2వ శ్లోకంలో చెప్తున్నాను, అంటే శుద్ధ భక్తి అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలియచేస్తుంది ఈ శ్లోకము. మచ్చిత్త
మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం దుష్యంతి చ రమంతి చ. సో ఆ శుద్ధ భక్తులు అనేటువంటి వారు అని చెప్తున్నారు ఇక్కడ. నా విశుద్ధ భక్తులు అంటే శుద్ధ భక్తులు నాయందే మనస్సు లగ్నం చేసి వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి ఎల్లప్పుడూ నాయందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి అంటే ఒకరికి ఒకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవములను గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమ ఆనందమును అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నాను. సో ఆ భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు లక్షణాలను ఇక్కడ పేర్కొంటూ ఉన్నారు కృష్ణ భగవానులు. ఏమని చెప్తున్నారు ఆయన? ఆయన యొక్క విశుద్ధ భక్తుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన యందే లగ్నమై ఉంటాయి అని చెప్తున్నారు. వారి జీవితాలను పూర్తిగా ఆ భగవంతుని యొక్క సేవ కోసమే అంకితం చేస్తారు అని చెప్తూ ఉన్నారు. నిరంతరము ఒక భక్తుడు మరొక భక్తునికి ఆ భగవంతుని గురించినటువంటి బోధనలు చేసుకుంటూ ఆయన విభూతులను ఒకరికి తెలిసినవి మరొకరికి చెప్పుకుంటూ దానిలోనే ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆ ఆ భగవంతుని గురించి మాట్లాడుకోవడం ద్వారా వారు సంతృప్తి పొంది ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటారు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే వారు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో పూర్తిగా నెలకొని వారి మనసు ఆ కృష్ణ భగవానుల వారి యొక్క పాదార విందాల దగ్గర నుండి మరల్చకుండా ఉండి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క లోటస్ ఫీట్ దగ్గరే వారి యొక్క మనసుని లగ్నం చేసి ఉంటారు. వారి యొక్క మాటలన్నీ కూడా ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాలపైనే ఉంటాయి అని తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా ఆ విశుద్ధ భక్తుల యొక్క లక్షణాలని మనకి వివరిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భగవంతుని దేవదేవుని యొక్క గుణాలను లీలలను కీర్తిస్తూ ఆ భగవంతునిలోనే లగ్నమై ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో అటువంటి ఆ శుద్ధ భక్తి ఆ భగవంతుని యొక్క విభూతులను గురించి వినడం ద్వారా కలుగుతుంది. వారు ఎప్పుడు కూడా నిరంతరము ప్రతి మాటలను వాళ్ళు చేసేటువంటి పని దగ్గర వంట చేసుకుంటున్నా, ఇంకే పని చేసుకుంటూ ఉన్నా, ఏ ఊడుస్తున్నా, ఇంకేది చేస్తూ ఉన్నా, ఒకరు మరొకరితో మాట్లాడుతూ ఉన్నా కృష్ణ సంబంధమైనటువంటి ఆ భావనలలోనే వారు ఉంటారు అని చెప్తారు. సో సాధారణంగా ఈ ఆధ్యాత్మిక విషయాలలో ప్రారంభ దశలో ఉండేటువంటి వారు సాధారణంగా వారు ఆ ఆధ్యాత్మికమైనటువంటి దానిపైన ఆనందాన్ని పొందుతూ వారి యొక్క సర్వీసులు చేస్తూ ఉంటారు. ప్రాథమిక దశలో ఉన్నారు అని చెప్తూ ఉంటుంటారు. అంటే ఆ ప్రాథమిక దశలో ఉండేటువంటి వారు సేవ నుండి దివ్యానందాన్ని పొందుతూ వారు చేసేటువంటి సేవల ద్వారా దివ్యానందాన్ని పొందుతూ ఉంటుంటారు. వారు ఆ భగవత్ ప్రేమలో నెలకొని ఉంటూ ఉంటారు అని చెప్తున్నారు. ఇక ఎవరైతే దివ్యమైనటువంటి ఆధ్యాత్మికంగా దివ్యమైనటువంటి స్థితిలో ముందుకి వెళ్ళినటువంటి వారు ఆ మహోన్నతమైనటువంటి పూర్ణత్వాన్ని వారు ఆస్వాదిస్తూ ఉంటుంటారు అని చెప్తున్నారు. ఇక ఆ భగవంతుని గురించి ఎప్పుడు కూడా ఆ ఆయన గురించే ఆ భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటుంటాము. అలాగే ఎప్పుడు కూడా ఆ జీవితం అంతా కూడా భగవంతుని యొక్క సేవలకు వినియోగించడము. సో ఎప్పుడు వారు ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతులను గురించి చర్చించుకుంటూ ఉంటారు నా భక్తులు అని ఆ శుద్ధ భక్తుల గురించి ఆయన తెలియజేస్తున్నారు. మరి ఆ భగవంతుని యొక్క చేరుకోవడానికి అంటే కృష్ణుణ్ణి మరి ఎవరు చేరుకోగలుగుతారు? ఎటువంటి వారు ఆ భగవంతుని యొక్క దివ్య భక్తి ప్రేమలో భక్తియుత సేవలో ఎవరు పాల్గొంటారు? ఎవరికి మరి ఆ అవకాశం కలుగుతుంది అని చూసినట్లయితే ఆయన చెప్తున్నారు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఇంకా ఆయన చెప్తున్నారు, ప్రేమపూర్వక భక్తితో
సదా నన్ను సేవించే వాళ్లకు నేను బుద్ధి యోగమును ప్రసాదిస్తాను. అంటే ఆ భక్తి యోగంలో పాల్గొనే విధంగా వారికి ఆ అవకాశాన్ని కలగజేస్తాను అని చెప్తున్నారు. దానిచే వారు నన్ను చేరుకోగలుగుతారు. అంటే ప్రేమతో ఆ భగవంతుణ్ణి ఎవరైతే సేవిస్తూ ఉన్నారో, ఆ సేవించడానికే నిరంతరము అంకితమై ఉంటూ ఉన్నారో, అట్టి వారికి ఆ భగవంతుడే ఆయన్ని చేరుకోగలిగేటువంటి, ఆయన్ని అర్థం చేసుకునేగలిగేటువంటి అవగాహనను కలిగిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో అంటే మనిషికి జీవిత లక్ష్యం తెలిసి, అంటే మనం తెలిసినా కానీ జీవిత లక్ష్యం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి. కానీ తెలిసినా కానీ ఈ కర్మ ఫలాలకు అనురక్తులై ఉండేటువంటి వారు కర్మయోగంలో పనిచేసినటువంటి వాడు అవుతారని చెప్తారు. కానీ ఎవరైతే ఆ ఆధ్యాత్మికంగా, అంటే ఆ నిష్కామ కర్మలు, అంటే ఫలాపేక్ష రహితంగా ఆ భగవంతుని యొక్క సేవలో నిరంతరము పాల్గొంటూ ఉంటారో ఖచ్చితంగా వారు ఆ భగవంతుని చేరుకోగలుగుతారు. అటువంటి వారికి ఆ బుద్ధి యోగాన్ని, అంటే ఆ భక్తి మార్గంలో, ఆ కృష్ణ భక్తి భావనలో వారు పనిచేసే విధంగా వారికి ఆ బుద్ధి కృష్ణ భగవానుల వారే ఇస్తాను అని తెలియచేస్తున్నారు. ఎవరైతే ఆయన్ని చేరుకోవాలి అనేటువంటి తపన, అంటే ఆయన్ను ప్రేమపూర్వకమైనటువంటి భక్తితో ఆయన్ని సేవిస్తూ ఉంటారో, అలా సేవించడానికి ఎవరైతే సుముఖంగా ఉండి ఆయన్ని అర్థం చేసుకుని ఆయన్ని సేవించాలి అనేటువంటి మనస్సును కలిగి ఉంటారో, వారికి ఆ విధమైనటువంటి ఆలోచనలు, తద్వారా ఆ కృష్ణ భక్తి భావనలో ఉండే విధంగా వారికి ఆ యోగోన్నతికి, అంటే ఆ భగవద్ధామాన్ని వెళ్ళేందుకు వారికి ఆ అవకాశాన్ని ఆయనే కలగజేస్తాను అని తెలియచేస్తున్నారు. సో సాధారణంగా మనము చేసేటువంటి ఆ పనులను మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు కర్మయోగాలు, అలాగే జ్ఞాన యోగము, అలాగే బుద్ధి యోగం. సో ఈ 3 రకాలైనటువంటి విషయాల భగవద్గీతలో కూడా మనము మొదటి 6 అధ్యాయాలలో కూడా ఆ కృష్ణ భగవానులు వారు. సో అంటే మనం ఆ కృష్ణుణ్ణి ఎలా చేరుకోవాలి అనేటువంటిది, మనం చేసేటువంటి కర్మ ఫలాల ద్వారా ఏ విధంగా ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటువంటి ఆత్మ, మన దేహానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మొదటి 6 అధ్యాయాలలో మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాలు కూడా భక్తి యోగాలుగా చెప్పబడే, భక్తి షట్కాలుగా చెప్పబడేటువంటి. సో వాటిలో ఆ భగవంతుని యొక్క భక్తి తత్వాన్ని గురించి మనము ఇప్పుడు చూస్తూ ఉండేటువంటి అధ్యాయాలు. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా ఆ భక్తి మార్గము ద్వారా ఉంటూ ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి ఆ మార్గాలను మనకి బోధించడం జరుగుతుంది. సో కాబట్టి ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి మనము ఆ కర్మ మొదటిలో ఉండేటువంటి 6 అధ్యాయాల్లో కర్మయోగ విధానాలు, తర్వాత భక్తి యోగాలు, ఆ తర్వాత జ్ఞాన యోగ విధానాల ద్వారా మనము చేస్తాం. ఇంకా చెప్తున్నారు ఆయన. మరి ఎవరికి ఆ అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి అనేటువంటి అంశాన్ని సో మనకి ఆ కృష్ణ భగవానులు వారు ఎలా కలగజేస్తారు అనేటువంటిది శ్లోకంలో తెలియజేస్తున్నారు. తేషామేవాను కంపార్థం ఆహ మజ్ఞానజం తమః నాశ యామ్యాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత. ఆయన చెప్తున్నారు, ఎవరైతే ఆ శుద్ధ భక్తులు, ఇంతకుముందు చెప్పినట్లుగా మనము అంటే ప్రేమతో నన్ను సేవించడానికి నిరంతరము అంకితమైనట్టు వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలుగుతారో అటువంటి అవగాహనను, అటువంటి బుద్ధి యోగాన్ని నేను కలగజేస్తాను అని అన్నారు కదా. సో ఎవరైతే ఆ భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి వారి మీద కరుణ చూపడానికి, వారి హృదయములలో ఉండి ఆ భగవంతుడు
అందరి హృదయాల్లోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు అని చెప్తున్న ఆత్మతో పాటు పరమాత్ముడు కూడా ఉంటుంది. సో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు అజ్ఞానం వల్ల కలిగినటువంటి అంధకారాన్ని, అంటే మనము ఆయన వైపుకు చూసినట్లయితే మనలో ఉండేటువంటి ఆ పరమాత్ముడిని మనము తెలుసుకోగలిగినప్పుడు ఆయన చెప్తున్నారు, అజ్ఞానం వల్ల కలిగినటువంటి అంధకారాన్ని తేజోవంతమైన జ్ఞానదీపంతో నశింపచేస్తాను నేను అని ఆ భగవంతుడు మరి ఎలా అజ్ఞానము నుండి బయటపడాలి అంటే, ఆ అజ్ఞానము నుండి బయటపడేటువంటి జ్ఞాన మార్గాన్ని కూడా, ఆ అంధకారాన్ని పారదోలేటువంటి తేజోవంతమైన ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఆ భగవంతుడు మనకి కలగజేస్తూ ఉన్నాను అని చెప్తున్నాను. దానికి ఆయనని వైపు మనము, అంటే బుద్ధిని ఆయన వైపు మరణించడం, అంటే మన బుద్ధి యోగం, మన భక్తి మార్గం ద్వారా కృష్ణ భక్తి భావనలో పనిచేయడమే బుద్ధి యోగం అని చెప్తాం. సో ఆ కృష్ణ భక్తి భావనలో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ జీవులపైన కరుణ చూపడానికి, వారిని కరుణించి ఆ జీవుల హృదయాలలో ఉన్నటువంటి ఆ భగవంతుడే, ఆ పరమాత్ముడే అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఆ మోహము అనేటువంటి అంధకారాన్ని, మమకారము, మోహాలు అనేటువంటి ఆ అంధకారాన్నిటినీ కూడా జ్ఞానము అనేటువంటి తేజోవంతమైన దీపము ద్వారా తొలగిస్తాను నేను అని తెలియచేస్తున్నాను. సో ఇక ఈ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా అవగాహనం చేసుకున్నాడు, అదేవిధంగా ఆయన కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా వేడుకుంటూ ఉన్నాడు అనేటువంటిది ఈ 12 నుండి 18 శ్లోకం వరకు మనము చూడడం జరుగుతుంది. సో ఆయన అంటూ ఉన్నాడు అర్జునుడు, అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం దామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య మాది దేవమజం విభుం ఆహుస్త్వమృషయ సర్వే దేవర్షి నారదస్తతా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. సో అర్జునుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఆ భగవంతుడు ఆయన యొక్క విభూతులను గురించి, ఆయన యొక్క ఈ విశ్వమంతా ఆయన ఉన్నటువంటి, అలాగే ఆ భగవద్గీత యొక్క సారాంశాన్ని, ఆ విధంగా ఆయన అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని అర్జునుడికి బోధించిన తర్వాత అర్జునుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పరిశుద్ధుడు అంటే పవిత్రుడవు, పరమ సత్యము నీవే అంటే సంపూర్ణ సత్యము నీవే, నీవే శాశ్వతమైన వాడవు, నీవు ఆది పురుషుడవు, అతీంద్రియుడవు, పుట్టుక లేనివాడవు, సర్వవ్యాప్తకుడవు అని అర్జునుడు చెప్తూ ఇంకా ఆయనకు చెప్తున్నాడు, నారదుడు, అసితుడులు, దేవలుడు మరియు వ్యాసుడు వంటి గొప్ప ఋషులందరూ నీ గురించిన ఈ సత్యమును ధ్రువపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తూ ఉన్నావు. అంటే ఈ 2 శ్లోకాలలోనూ ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారు మాయావాద తత్వవేత్తలకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు వ్యక్తిగత జీవునికి భిన్నమని ఇక్కడ స్పష్టమైంది. మనకి అంతకుముందు చెప్పినటువంటి శ్లోకాల్లో ఈ అధ్యాయంలో ఉండేటువంటి 8 నుండి 11 వరకు ఉండేటువంటి ఆ 4 ప్రధానమైనటువంటి భగవద్గీత శ్లోకాలను విన్న తర్వాత అర్జునుడు అన్ని సందేహాల నుండి పూర్తిగా విడివడి కృష్ణ దేవుడే, ఆ కృష్ణ భగవానుల వారే అంటే శ్రీకృష్ణుడే దేవాది దేవుడుగా అంగీకరించాడు. వెంటనే ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు, ఏమనంటే నీవే పరమ బ్రహ్మవు,
దేవాది దేవుడు అని వెంటనే అంటున్నాడు. అలాగే ఆ విషయాన్ని అంతకు ముందు అంటే ఆ పరబ్రహ్మము, ఆ భగవంతుడే పరంధాముడు, దేవదేవుడు, పరిశుద్ధుడవు, అలాగే సంపూర్ణమైనటువంటి సత్యము ఆయనే, నిత్యమైనటువంటి వాడు ఆయనే, ఆదిపురుషుడు అనేటువంటి ఈ అంశాలన్నీ కూడా ఇంతకు ముందున్నటువంటి మహర్షులైనటువంటి వారు, గొప్ప ఋషులు అయినటువంటి వారందరూ కూడా, నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటి ఆ గొప్ప ఋషులందరూ కూడా నీ గురించినటువంటి ఈ సత్యాన్ని అంతకు ముందే వారందరూ కూడా వివరించారయ్యా. సాక్షాత్తు నీవే, దేవాది దేవుడమైనటువంటి నీవే స్వయంగా ఈ విషయాలన్నీ కూడా నాకు ప్రకటించావు అని ఆ అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా అవగాహనం చేసుకున్నాడో ఆ అంశాలన్నింటినీ కూడా చెప్తున్నాడు. అంటే వేదాలలో భగవంతుడు పవిత్రులలో పరమ పవిత్రుడుగా అంగీకరించబడ్డాడు అని. అంటే శ్రీకృష్ణుడే పవిత్రులలో పరమ పవిత్రుడు అనేటువంటి అర్థాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. సో అలా అర్థం చేసుకున్నటువంటి వాడు సకల పాపాల నుండి బయటపడి శుద్ధ భక్తుడవుతూ ఉంటాడు. అంటే శుద్ధి పడుతూ ఉంటాడు. ఆ దేవదేవుణ్ణి ఎవరైతే శరణాగతి చెందుతారో వారు ఈ అన్నిటి నుంచి చేస్తారు. కానీ ఎవడైతే శరణాగతి పొందడో వాడు ఎప్పుడూ కూడా ఈ పాప విముక్తి పొందలేడు. అంటే ఈ జనన మరణ చక్రాల నుండి బయటపడలేడు అనేటువంటి ఈ అంశాలన్నిటినీ కూడా అంతకు ముందున్నటువంటి మహర్షులైనటువంటి వారందరూ కూడా వివరించడం జరిగింది. అంటే ఆ పురాణ అంటే ఇంకా సమస్త వేద సాహిత్యాలలోను, పురాణాలలోను, ఇతిహాసాలలోను దీనిని ధ్రువపరిచారు అని చెప్తున్నాను. అంటే వీరు ఆ పేర్లు చెప్పడం ద్వారా ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి సమస్త వేద సాహిత్యాలలోను, పురాణాలలోను, ఇతిహాసాలలోను ఆ కృష్ణ భగవానుల వారే దేవదేవుడు, పరంధాముడు, పరమ పరిశుద్ధుడు అని సంపూర్ణమైనటువంటి సత్యము అన్ని ఆదిపురుషుడు ఆయనే అనేటువంటి విషయాన్ని మనకి ఆయన చెప్తున్నారు. అంతకుముందు కూడా మనకి ఆయన చెప్పాడు, నేను పుట్టుకలేని వాడను, ఆయన ధర్మ సంస్థాపన కొరకు ఈ భూమిపై అవతారాలు తీసుకుంటాను అని చెప్పేసి మనకి 4వ అధ్యాయంలో ఆయన వివరించారు కృష్ణ భగవానుల వారు కూడా. సో కాబట్టి ఆ ఆ భగవంతుడే, ఆ కృష్ణుడే పరమ మూలము, సర్వకారణ కారకుడు, అతడికి మించిన అన్య కారణము ఏదీ లేదు, సమస్తము అతని నుండే ఉద్భవిస్తూ ఉంది. ఆ భగవద్ అనుగ్రహం చేతనే ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లభిస్తూ ఉంది. అది ఇక్కడ అర్జునుడికి లభించింది. అందుకే ఇవన్నీ కూడా అంగీకరించాడు ఇక్కడ. సో అంటే ఇక్కడ కృష్ణుడి అనుగ్రహము ద్వారా, ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత ఆ భగవంతుని యొక్క భావాలన్నీ కూడా, తనలో కలిగినటువంటి భావాలన్నింటినీ కూడా అర్జునుడు ప్రకటించగలిగాడు. సో కాబట్టి మనకి భగవద్గీత అర్థం కావాలంటే అర్జునుడు కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో ఈ మాటలను మనం స్వీకరించగలిగినప్పుడు, భక్తులుగా మనము ఈ విషయాలను మనం స్వీకరించగలిగినప్పుడు మనకు భగవద్గీత అర్థమవుతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సినది. సో అర్జునుడు ఏ విధమైనటువంటి భావంతో పలికాడో ఈ మాటలు మనము నమ్మినప్పుడు మనకి భగవద్గీత అవగాహన అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు మనము తెలుసుకున్నటువంటి అంశాలే. ఆ చెప్పినటువంటి అంశాలనే ఇక్కడ మరలా ఇస్తున్నాము. అంటే అర్జునుడు ఏ విధంగా ఆ కృష్ణ భగవానుల వారిని అవగాహనం చేసుకున్నాడు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పాడు. ఆ చెప్పినటువంటి అదే ఆ కృష్ణుడే ఇవన్నీ కూడా, అంటే ఆయనే పరబ్రహ్మము అని, పరంధాముడు అని, పవిత్రమైనటువంటి వాడు అని, సో ఆయనే పరమపురుషుడు అని, శాశ్వతమైనటువంటి వాడు, దివ్యమైనటువంటి వాడు, ఆదిదైవం అని, అజము అని, విభువుడు అని, సో అన్నిటికీ కూడా అభయం ఇచ్చేటువంటి వాడు అని. సో అర్జునుడు అర్థం చేసుకున్నటువంటి విధంగా మనము అర్జునుడు అర్థం చేసుకున్నటువంటి విషయాలని, ఆయన చెప్పినటువంటి విషయాలని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీత అవగాహన అవుతుందండి. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు,
సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవ నదానవాహ. ఓ కేశవ, నీవు నాకు చెప్పిందంతా సత్యమని నా సంపూర్ణ విశ్వాసము. సో దేవతలు దానవులు కూడా నీ నిజ స్వరూపం ఎరుగరు. సో అంతకుముందు చెప్పారు కదా, దేవతలకు మహర్షులకు కూడా నా యొక్క స్వరూపము, నా యొక్క మహత్యము, జన్మ వైభవము తెలుసుకోలేరు అని చెప్పారు కదా. ఆ విషయాన్ని ఆయన మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఓ కేశవ, నీవు నాకు చెప్పిందంతా సత్యమని నా సంపూర్ణ విశ్వాసము. దేవతలు దానవులు కూడా నీ నిజ స్వరూపము ఎరుగలేరు అంటూ, అంటే శ్రద్ధారహితులైనటువంటి దానవ స్వభావులైనటువంటి వ్యక్తులకు ఆ కృష్ణ భగవానుల వారు అర్థం కాలేరు అని ఇక్కడ అర్జునుడు ధృవపరుస్తూ ఉన్నాడు. అతడు దేవతలకైనా తెలియబడడంటే మనము అర్థం చేసుకోవాలి. ఎలాగూ దానవులంటే వారు ఎలాగూ శ్రద్ధారహితులు, ఆయన పైన విశ్వాసం లేదు, ఆయనకు అర్థం కాదు. దేవతలకు కూడా ఆయన అర్థం అవడం లేదంటే సామాన్యమైనటువంటి మనకి ఆయన ఏ విధంగా అర్థమవుతాడు? అది అర్థం అవ్వాలి అంటే ఎంతో ఎంతో విశ్వాసంతో, శ్రద్ధ విశ్వాసాలతో ఆ భగవంతుని పైన అచంచలమైనటువంటి మనసును నిలిపినప్పుడు మాత్రమే మనకి ఆయన అర్థమవుతాడు. సో దానికి కావలసినటువంటిది భక్తి మార్గము. సో ఈ కలియుగంలో మనకందరికీ కూడా ఆ భగవంతునిపై శ్రద్ధ కలగడానికి ఉండేటువంటి యజ్ఞము, కలియుగంలో మనం చేయగలిగేటువంటి జపం హరినామ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అంటూ ఆ భగవంతుని యొక్క నామాలను నిరంతరము జపించడము ద్వారా మనకి ఆ భగవంతుణ్ణి అవగాహనం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా హరినామ సంకీర్తనం చేయడం వల్ల మనలో ఉండేటువంటి ఆ హృదయంలో ఉండేటువంటి మాలిన్యం అంతా తొలగించబడి మనము ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇంకా చెప్తున్నారు ఆయన, స్వయమేవాత్మానాత్మనం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగన్నివాస. హరే కృష్ణ. దేవదేవ జగత్పతే. సో ఆయన అంటున్నాడు, పురుషోత్తమ, నీవు సమస్త భూతాలకు మూల కారణుడవు, అధిపతివి, దేవతలకు దేవుడవు, జగత్తునంతటికి నాదుడవు, నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకుంటూ ఉన్నావు అని ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఆయన అదే ఇక్కడ అర్జునుడు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ పురుషోత్తమ, సమస్తానికి మూలమైన వాడా, సకల జీవులకు ఈశ్వరుడా, దేవదేవ జగన్నాథ, నిజంగా నీ ఒక్కడవే నీ అంతరిక శక్తి ద్వారా నిన్ను ఎరుగగలవు. నీ గురించినటువంటి సత్యము నీకు తప్ప మరెవరు అన్యులకు ఎవరికి కూడా తెలియదయ్యా అంటూ ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ అర్జునుడు అతన్ని అనుసరించేలాగా భక్తియుత సేవ చేయడం ద్వారా తనతో సంబంధము కలిగిన వారికి ఆ దేవదేవుడు, అంటే ఆ భగవంతునితో సంబంధం ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి ఆ కృష్ణుడు తెలియజేయబడతాడు. ఎందుకంటే ఆ భగవంతుడికే ఆ విషయాలు తెలుస్తాయి. మరి ఆయనతో సంబంధంలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ విషయాలు అవగాహనమవుతాయి అని చెప్తున్నారు. ఆయనతో సంబంధం లేనటువంటి ఆ దానవ నాస్తిక స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులకు ఆ భగవంతుడు అర్థం కాలేడు అని తెలియచేస్తున్నారు. సో కాబట్టి ఆ భగవంతుడు, ఎందుకంటే మనకు సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ మనకే అన్ని తెలుస్తూ ఉంటాయి, ఎదుటి వాళ్ళకి అంత ఎక్కువగా తెలవలేదు. సో మనతో ఎక్కువగా సాంగత్యాన్ని కలిగి ఉన్న వారికి మన విషయాలు కొంచెం తెలిసే అవకాశం. సో కాబట్టి భక్తులు ఎవరైతే ఆయనందు విశ్వాసంతో ఆయన్ని అనుసరించి ఆయనతో ఉంటూ ఉంటారో వారికి మాత్రమే ఆ భగవంతుని యొక్క
దివ్యమైనటువంటి విషయాలు అవగాహనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తుంది. సో అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం ద్వారా. ఇంకా ఆయన చెప్తున్నారు, ఇంకా ఆ శ్లోకాల్లో ఆయన చెప్పేది, ఈ లోకాలన్నింటికి నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో అట్టి నీ దివ్య విభూతులను వివరంగా నాకు చెప్పు అని ఆ 16వ శ్లోకంలో ఆయన అడగడం జరుగుతూ ఉంటుంది ఆ కృష్ణ భగవానుల వారిని. ఏ విధంగా అయితే ఆయనకు సంబంధించినటువంటి అంశాలు ఆయన చెప్తేనే, అంటే ఆ కృష్ణ భగవాన్ని యథాతథంగా తెలుసుకోవడానికి మనము ఆ అర్జున్ని అడుగుజాడల్ని అనుసరించాలి. ఎందుకంటే అర్జునుడు ఆ విధంగా అడుగుతున్నాడు, నీకు సంబంధించినటువంటి విషయాలు నీకు మాత్రమే తెలుస్తున్నాయి, అన్యులెవరూ కూడా వాస్తవంగా నీ యొక్క విభూతులు తెలుసుకోలేరు అంటూ ఆయన చెప్తున్నాడు. నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకోగలుగుతావు, నీకే తెలుస్తుంది, అన్యులెవరకు కూడా, అంటే నీ యొక్క నిజంగా నీ ఒక్కడవే నీ యొక్క ఆంతరిక శక్తి ద్వారా నీ విషయాన్ని తెలుసుకోగలుగుతుంది. సో కనుక అందుకే ఆయన అడుగుతున్నాడు, ఈ నెక్స్ట్ శ్లోకం 16వ శ్లోకంలో ఆయన అడుగుతాడు అర్జునుడు కృష్ణ భగవానుల వారు, ఈ లోకాలన్నింటినీ నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో అట్టి నీ దివ్య విభూతులను వివరంగా నాకు తెలియచేయి అని అడుగుతాడు ఆయన. అలాగే ఇక ఈ 17వ శ్లోకంలో కూడా ఇంకా అడుగుతుంటాడు, ఓ కృష్ణ, ఓ యోగేశ్వర, నేను నిన్ను నిరంతరము ఎలా స్మరించగలను, ఎలా తెలుసుకోవాలి, ఓ దేవదేవ, ఏ ఏ స్వరూపాలలో నిన్ను నేను గుర్తు చేసుకోగలను. ఇంకా అడుగుతున్నాడు, ఓ జనార్దన, నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మరలా విస్తారంగా వివరింపుము, నీ వచనామృతము వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు అంటూ ఆ కృష్ణ భగవానుల వారి యొక్క విభూతులను ఆయన ద్వారే, అంటే సాక్షాత్తు ఆ దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుడి ద్వారానే వినాలి అని, ఆయన ఈ విశ్వంలో ఎలా వ్యాపించి ఉన్నాడు, ఈ విశ్వమంతా కూడా ఆయన ఎలా వ్యాపించి ఉన్నాడు, ఆ అట్టి విభూతులను వినగోరినటువంటి, ఆ తెలుసుకోగోరినటువంటి అర్జునుడు అంటున్నాడు ఆయన, ఓ యోగేశ్వర, నిన్ను నేను నిరంతరము ఎలా స్మరించగలను, నిన్ను స్మరించాలంటే ముందు నేను ఏ విధంగా నిన్ను అర్థం చేసుకోవాలి, నిన్ను నేను ఎలా తెలుసుకోవాలి, ఓ దేవదేవ, ఏ ఏ స్వరూపాలలో నిన్ను గుర్తు చేసుకోవాలి మేము అంటూ ఒక శిష్యుడు, ఒక భక్తుడు ఆయన్ని గురించినటువంటి అవగాహన చేసుకోవడానికి, స్మరించడానికి ఏ ఏ రూపాలలో నిన్ను గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి అంశాలను నీవు చెప్తే మేము ఆ విధంగా అనుసరిస్తాము అని చెప్పేసి ఆయన్ని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు ఇక్కడ. అలాగే ఈ నెక్స్ట్ శ్లోకంలో కూడా ఆయన మరలా అడుగుతున్నాడు, ఓ జనార్దన, నీ విభూతుల యొక్క, అంటే నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారాలను మరలా విస్తారంగా వివరించు. ఇంతకుముందు నీవు చెప్పావు, కానీ వాటిని మరలా విపులంగా మాకు విస్తారంగా వివరించవయ్యా అంటూ చెప్తూ ఉన్నాడు. ఓ జనార్దన, నీ విభూతుల యొక్క యోగ శక్తిని తిరిగి వివరించవలసిందిగా నేను వేడుకుంటున్నానయ్యా. నీ గురించి వినడంలో నాకేనాడు తనివి తీరడం లేదు. సో ఏదైనా ఆ భక్తులకు ఎప్పుడు కూడా భగవంతుని గురించి ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అంత ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సాక్షాత్తు ఆ దేవదేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారే అర్జునుడికి చెప్తూ ఉంటే, ఆ అర్జునుడిలో కలిగినటువంటి భావన ఆయన అంటూ ఉన్నాడు, నీ గురించి వినడంలో నాకు ఏనాడూ తనివి తీరడం లేదయ్యా. నీ యొక్క విభూతులను వింటూ ఉంటే ఇంకా ఇంకా నాకు వినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే అంటున్నాడు, నీ వచనామృతం వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరడం లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నీ వచనామృతమును నేను ఆస్వాదించాలి అని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ సాధారణంగా ఆ భగవంతుని యొక్క విభూతులను మనం ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అంత ఎక్కువగా మనము ఆ భగవంతుని పైన అంటే ఆ భగవంతుని వైపుకు మన మనసుని మరల్చగలుగుతాము, మన మనసుని స్థిరపరచగలుగుతాము అని చెప్తుంటారు. సో ఇటువంటి మాటలని సాధారణంగా మనము వింటూ ఉంటాం. నైమిషారణ్యంలో సౌనకాని మునులు సూత గోస్వామితో పలుకుతూ ఉంటారు అని చెప్తూ ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ అర్జునుడు
సాక్షాత్తు ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారిని అడుగుతూ ఉన్నాడు, నీ యొక్క విభూతులను, మహిమలను ఏదైతే ఉన్నాయో అలాగే అవతారాలను విస్తారంగా మరొకసారి నాకు వివరించవయ్యా. వాటిని ఎంత ఎక్కువగా వింటూ ఉంటే నాకు అంత ఎక్కువగా నీ పైన నా మనసు స్థిరీకరించబడుతుంది. అంటే ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అంత ఎక్కువగా నేను ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది. వివరించవయ్యా అంటూ ఆ కృష్ణ భగవానుల వారిని అర్జునుడు వేడుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ అర్జునుడు అంటే మొదటగా ఉండేటువంటి శ్లోకాలలోని భగవంతుని యొక్క ఆయనే సృష్టి మొత్తానికి మూలము అనేటువంటి అంశాలను, అలాగే ఆ భగవద్గీత యొక్క సారాన్ని వివరించినటువంటి ఆ 4 శ్లోకాలను, ఆ తర్వాత అర్జునుడిలో కలిగినటువంటి భావన, ఆయన ఆ కృష్ణ భగవానుల వారిని వేడుకోవడము అనేటువంటి అంశాలని మనము ఈరోజు చూడడం జరిగింది.